హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సామ్సంగ్ వాళ్ళు రీసెంట్లీ లాంచ్ చేసిన లీనెస్ట్ మీనెస్ట్ సామ్సంగ్ M52 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటే ఈ వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. సో అదేంటి అని తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో మరి మనం సామ్సంగ్ M52 5G మొబైల్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ M51కి సక్సెసర్గా వచ్చింది. సామ్సంగ్ M51 గురించి మాట్లాడినట్టయితే చాలా సక్సెస్ఫుల్ సూపర్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ సామ్సంగ్ M52 5G మొబైల్ లాంచ్ చేస్తారు. దీనిలో కూడా మనకు చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటే ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తుంది చూసారా. సో దాంట్లో మనకు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఈ మొబైల్ అనేది చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. సో ఎవరైతే సామ్సంగ్ బ్రాండింగ్లో ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుతుందని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఇది ఒక 5G ఫోన్ అని చెప్పాం కదా. సో మార్కెట్లో చూసుకున్నట్టయితే చాలా రకాల 5G ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. కాకపోతే ఓన్లీ 1 బ్యాండ్కి 2 బ్యాండ్కి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కాకపోతే సామ్సంగ్ M52 5G గురించి మాట్లాడినట్టయితే మొత్తం 11 బ్యాండ్స్కి ఇది సపోర్ట్ చేస్తానట్టు. జనరల్గా చాలామంది ఫ్యూచర్ కోసం మొబైల్ కొనుక్కోవాలనుకుంటారు, ఎస్పెషల్లీ 5G మొబైల్ కొనుక్కోవాలనుకుంటారు సార్. సో వాళ్ళ కోసం అయితే ఈ 11 బ్యాండ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మొబైల్ అయితే ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్ లోపల ఏమేమి ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అనేది అయితే యూజ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ M52 5G మొబైల్ బాక్స్ పైన డిజైన్ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికున్న ఈ సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. దాంతోపాటే దీంట్లో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉందని చెప్పాను కదా. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే మీరు ఇంకొక మొబైల్ని గివేవేలో గెలుపొందొచ్చు. సో ఈ మొబైల్ని మీరు గివేవేలో గెలుపొందడం చాలా సింపుల్ ఉంటుంది. సో దానికోసం అయితే మీరు వెయిట్ చేయండి. మధ్యలో క్వశ్చన్ అడుగుతాను. సో ఆ క్వశ్చన్ కోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు చూడండి మొబైల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ మొబైల్ని తీసి మనం ఇలా సైడ్కి ఉంచేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ లోపల మనకు ఫాస్ట్ ఛార్జర్ని Type-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, సిమ్ ఎజెక్టర్ అదంతా మనకు ఇక్కడ బాక్స్లో పైవైపు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ సిమ్ ఎజెక్టర్ మనం తీసి సైడ్కి ఉంచేద్దాం. మనకు మళ్ళీ ఇప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్, తర్వాత వచ్చేసి వారంటీ కార్డ్, క్విక్ రీజనల్ గైడ్ ఇవన్నీ ఉంటాయి చూసారా. సో అవన్నీ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటిని సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే వావ్, చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ 173 గ్రామ్స్ మాత్రమే ఉందని చెప్పేసి వీళ్ళు చెప్పారు కదా. సో నిజంగానే ఇది ఓన్లీ 173 గ్రామ్స్ మాత్రమే ఉంది. సో దీన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే చూడండి మీకు ఇది కనిపించేస్తుంది. సో దాంతోపాటే మనకు ఇది చాలా స్లిమ్ ఉందని చెప్పేసుకోవచ్చు. ఓన్లీ 7.4 mm థిక్నెస్ మాత్రమే దీనికి ఉంది. సో ఎవరైతే స్లిమ్ ఫోన్స్ కోరుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇది సూపర్గా నచ్చుద్ది. అది కూడా సామ్సంగ్ బ్రాండింగ్లో. సో ప్లస్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ని అయితే ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ బ్రాండింగ్ చూడడానికి కనిపించేస్తుంది. ఇటు మనకు సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్తో పాటు వాల్యూమ్ రాకర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటే ఇక్కడ మనకు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్తో పాటు Type-C పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఒకసారి మనము ఈ సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. దీనిలో మనం ఎన్ని సిమ్స్ వేసుకోవచ్చు అనేది అయితే తెలిసిపోద్ది. సో దీనిలో మనము ఒక సిమ్తో పాటు ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్స్ని అయితే వేసుకోవచ్చు. అంటే స్టోరేజ్ని మనము ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో ఒకసారి ఈ మొబైల్ని అయితే ఆన్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ని ఆన్ చేసే ముందు ఇక్కడ మీరు చూడండి చేతిలో పట్టుకుంటే ఎంత స్లిమ్గా ఉంది ఈ మొబైల్ అనేది అయితే మీకు అర్థమైపోతుంది. జనరల్గా నాకైతే స్లిమ్గా ఉండే ఫోన్స్ ఇష్టం, బల్కీగా ఉండే ఫోన్స్తో పోల్చుకున్నట్టయితే. సో అది కూడా మనకు సామ్సంగ్ బ్రాండింగ్లో ఇటువంటి ఫోన్ అనేది దొరికితే ఇంకా సూపర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక మరి మనం దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.7 ఇంచెస్ స్క్రీన్ సైజ్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేసేసారు. ఇది సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే దీనిలో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటి అంటే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే లాంచ్ అయిందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే దీనిలో ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తోటి వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫటాఫట్ ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో మరి దీని కలర్స్ గురించి మాట్లాడినట్టు ఇప్పుడు నా చేతిలో బ్లేజీ బ్లాక్ ఉంది, అలా కాకుండా ఐసీ బ్లూ కలర్లో కూడా ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఫినిష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఈ మొబైల్ అనేది బూటింగ్ అవ్వడానికి రెడీ అయిపోయిందని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అగ్రి బటన్ని ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వీటన్నిటిని కూడా మనం డైరెక్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళిపోవచ్చు. చూడండి స్క్రీన్ అయితే ఆన్ అయిపోయింది. సో జనరల్గా మనము సామ్సంగ్ బ్రాండింగ్లో మెయిన్గా చూసేది ఏంటి అంటే
దీని డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ మీరు చూడండి చాలా అద్భుతంగా అయితే కనిపించేస్తుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇది అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనము అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనము సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ 1 UI 3.1 చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ మనకు డార్క్ మోడ్ కూడా దొరుకుద్ది కాబట్టి ఈ డార్క్ మోడ్ని కూడా మనం ఇక్కడ ఎనేబుల్ చేసేద్దాం. సో డార్క్ మోడ్ ఎనేబుల్ అయిపోయింది ఫ్రెండ్స్. మన దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో చాలా సూపర్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. ప్రీవియస్ దాంతో పోల్చుకున్నట్టయితే మనకు CPU పరంగా 55% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు GPU గురించి మాట్లాడితే 85% ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేసుకోవచ్చు. ఏ ప్రాసెసింగ్ గురించి మాట్లాడితే 3.5 టైమ్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మనకు ఇక్కడ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ తోటి నేను కంపేర్ చేసి చెప్తున్నాను. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అనేది మన సామ్సంగ్ గ్యాలక్సీ M51లో యూజ్ చూసారా. సో దాంతో పోల్చుకున్నట్టయితే మనకు ఇవన్నీ మేజర్ అప్డేట్స్ అని చెప్పేసుకోవచ్చు. సో ఆ తేడా అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా స్మూత్గా అయితే ఇది స్క్రాల్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దానికి కారణం మనకు ఈ ప్రాసెసర్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ అని చెప్పేసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకు చిన్న ల్యాగ్ కూడా చూడడానికి అయితే కనిపించట్లేదు. సో ఒకసారి మనం దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే వావ్ చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇక ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే ఇది కూడా చాలా ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా. ఆ సర్ప్రైజ్ వచ్చేసి ఈ మొబైల్ అనేది ఎన్ని 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తానని నేను చెప్పాను అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్లోకి వెళ్ళేసి కామెంట్లో రాయండి. దీని యొక్క విన్నర్ని నేను టెక్నిక్స్లో అనౌన్స్ చేస్తాను. పక్కా సోషల్ మీడియాలో కూడా ఫాలో అయిపోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ట్విట్టర్ లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు ఫాలో అయిపోవచ్చు. ఇక దాంతోపాటే శాంసంగ్ బ్రాండింగ్లో మనం ఇంకొకటి నోటీస్ చేయదగ్గ విషయం ఏంటి అంటే దీని కెమెరా అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దాంతోపాటే 5 మెగాపిక్సెల్ మనకు మ్యాక్రో షాట్స్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి దీనిలో మనకు అన్ని రకాల ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంటే ఫ్లాగ్షిప్ ఫోన్లలో మనకు కనిపించేస్తూ ఉంటాయి కదా. అదేంటి అంటే సింగిల్ టేక్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఫన్ అయినా కానివ్వండి. ఇక్కడ మనము మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. నైట్ మోడ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, మ్యాక్రోలో, సూపర్ స్లో మోషన్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఇక మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనం అల్ట్రా హెచ్డి వీడియోస్ని 30 FPS అయితే ఆరాంగా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మనకు సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనం అల్ట్రా హెచ్డి వీడియోస్ని అయితే మనము రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి వీడియోస్ని షూట్ చేసి దీని క్లారిటీ ఎలా ఉందనేది అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4Kలో రికార్డ్ చేస్తున్నాను 30 FPSలో. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ, వాయిస్ క్వాలిటీ మీరు ఇక్కడ గమనించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 4Kలో రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన వీడియో స్టెబిలిటీ, క్లారిటీ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మనం దీనిలో హెవీ గేమ్స్ ఆడేటప్పుడు అప్పుడప్పుడు మనకు కొన్ని ల్యాక్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో అలా రాకుండా ఉండడానికి దీనిలో వీళ్ళు ర్యామ్ ప్లస్ అని చెప్పేసి ఒక ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. దాని కారణంగా అంటే ఇది ఏంటంటే నథింగ్ బట్ ర్యామ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసుకోవచ్చు. సో దీని కారణంగా ఏం జరుగుద్ది అంటే మన స్టోరేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచే ఇది కొంత పార్ట్ని వర్చువల్ ర్యామ్ లాగా యూజ్ చేసుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు చూసుకుంటే మనకు 6GB ర్యామ్, 8GB ర్యామ్ 2 వేరియంట్స్ ఉన్నాయి కదా. అప్పుడప్పుడు మనకు ఈ ర్యామ్ అనేది సరిపోలేదు అనుకోండి. సో అటువంటిప్పుడు ఇంకొక 4GBని ఇది వర్చువల్ ర్యామ్ లాగా అయితే యూజ్ చేసుకుంటుంది. దాంతోపాటు మనకు దీనిలో మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ ఉందని చెప్పేసుకోవచ్చు. నాక్ సెక్యూరిటీ కారణంగా మనకు ఈ స్పైవేర్, మాల్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ప్రొటెక్షన్ దొరుకుద్దని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. దీంతోపాటు మనకు దీనిలో NFC సపోర్ట్ కూడా చూడడానికి కనిపించేస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు దీనిలో మనకు సెక్యూర్ ఫోల్డర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. అదే Alt-Z ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దీని కారణంగా మన
ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్గా మనం ఉంచేసుకోవచ్చు. సో ఆల్రెడీ దీని గురించి మనం ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసాం, మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. దీంతో పాటు మనకు దీనిలో 5000 mAh బ్యాటరీ చూడడానికి కనిపించేస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా మనకు ఎటువంటి ఇష్యూస్ అయితే రావని చెప్పేసుకోవచ్చు. సో ఇది మనకు 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో వీళ్ళు 15 watts ఛార్జర్ని ప్రొవైడ్ చేసేస్తారు. కాకపోతే మనం 25 watts ఫాస్ట్ ఛార్జర్ తోటి అయితే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక మనకు దీనిలో పవర్ సేవింగ్ మోడ్ అని చెప్పేసి ఇంకా మిగతా ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీనిలో చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. నెక్స్ట్ దీని పిక్చర్ క్లారిటీ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి ఇక మనం వంగబెట్టడానికి లేదు. సూపర్ అమోలెడ్ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తాయి, బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ప్రతి ఒక్క కలర్ అనేది మనకు చాలా ప్రాపర్ కనిపించేస్తూ ఉంటుంది. సో అదంతా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆల్రెడీ దీనిపైన ఫుల్ లైటింగ్ పడుతుంది. నేను స్టూడియోలో 2 వైపుల నుంచి దీనిపైన లైటింగ్స్ పెట్టాను. సో అయినా కూడా మనకు ఈ బ్రైట్నెస్ రావడం అనేది మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఇచ్చిన కారణంగా ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఇది చాలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు ఎటువంటి ల్యాక్ లేకుండా ఈ మొబైల్ అయితే గేమ్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. నాకైతే ఎక్కడ కూడా దీనిలో ల్యాక్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. అయితే ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే యాక్చువల్ ప్రైస్ మీకు 6GB RAM 128GB స్టోరేజ్ది 30,000 ఉంటుంది. 8GB RAM 128GB స్టోరేజ్ది 32,000 ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ మనకు ఈ అమెజాన్లో స్పెషల్ ఫెస్టివ్ ప్రైస్ అని చెప్పేసి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ దొరుకుతుంది. సో దీన్ని మీరు అమెజాన్ లేదా samsung.comలో నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని ఇంట్రడక్టరీ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 23,499 మాత్రమే ఉంది 6GB RAM 128GB స్టోరేజ్కి. అదే మనం 8GB RAM 128GB స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే 25,499 మాత్రమే ఉంది. సో దీనిలో మనకి ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్ క్యాష్ బ్యాక్స్ దొరుకుతూ ఉంటాయి, కూపన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అనుకోండి. సో ఎవరైతే ఇప్పుడు ఈ మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటారో అమెజాన్లో నుంచి మనం ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే కొనుక్కోవచ్చు. జనరల్గా చూసుకున్నట్టయితే మనకు ఆఫర్స్ ఉన్నప్పుడే కొనుక్కుంటే చాలా మనీ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పేసుకోవచ్చు మొబైల్స్ని పర్చేస్ చేయడానికి. అది కూడా చాలామంది సామ్సంగ్ బ్రాండింగ్లోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు చూసారా, మంచి కెమెరా క్లారిటీ ఉండే మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు, 1UI లాంటి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు చూసారా. సో వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అవుద్ది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి ఈ మొబైల్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్ ఉంది. కామెంట్స్ రాయడం, దాంతోపాటు ట్విట్టర్లో ఫాలో అయిపోయి నేను ఇప్పుడు ఈ వీడియోని ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తాను. దాన్ని రీట్వీట్ చేసేస్తే నేను విన్నర్స్ని ఒక 10-15 డేస్లోనే అనౌన్స్ చేస్తాను. కాబట్టి వెంటనే గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి. ఈ 30,000 రూపాయల విలువ కలిగిన మొబైల్ని అయితే మీరు గెలుచుకోండి. థ్యాంక్ యూ.